మదరాసి 2 hours 40 minutes రన్ టైమ్ తో సెప్టెంబర్ 5th థియేటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ అమెజాన్ ప్రైమ్ లో చూశాక నాకైతే నచ్చింది గైస్. మూవీ ప్లాట్ కి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. మూవీ స్టోరీ చూస్తే తన చిన్నతనంలోనే ఒక యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్న రఘు శివకార్తికేయన్ ఆ ఇన్సిడెంట్ తర్వాత డిల్యూషన్ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్ సఫర్ అవుతూ ఉంటాడు. ఇలా 16 ఏళ్లు మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తర్వాత తన లైఫ్ లోకి మాలతి, రుక్మిణి, వసంత్ వస్తుంది. ఇది ఇలా ఉండగా ఇద్దరు ఫ్రెండ్స్ చిరాగ్, కబీర్, విరాట్, విద్యుత్ వీళ్ళిద్దరు మొత్తం చెన్నైకి గన్స్ కల్చర్ ని తీసుకురావాలని, గన్స్ తో చెన్నైని నింపేయాలని పెద్ద ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఐఏ వాళ్లకు ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఇలా ఎన్ఐఏ ఆఫీసర్ ప్రేమ్ బీజు మీనన్ తన టీమ్ తో ఆ గన్ కల్చర్ ని ఆపాలని ట్రై చేసే మిషన్ లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు, తన ప్రేమించిన అమ్మాయి కోసం రఘు ఏం చేశాడు, ఈ గన్ మాఫియా వెనక ఉన్నది ఎవరు, ఆ గన్ లోడ్ తో ఉన్న ఆ 4 కంటైనర్లు బయటకు రాకుండా ఆపారా లేదా అన్నది మెయిన్ పాయింట్. సినిమాలో బాగా ఇంప్రెస్ చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి హీరో శివకార్తికేయన్ అమరం లాంటి బిగ్ హిట్ తర్వాత ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం. ఇది వరకు వచ్చిన సినిమాలు అన్నిటికంటే ఇంకా రెమో తర్వాత యాక్టర్ గా తన నుంచి ఒక సాలిడ్ రోల్ అని చెప్పాలి. యాక్టింగ్ తో ఈ సినిమాలో ఒక కొత్త వర్షన్ ని చూడదు. అలాగే తనపై ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్ కానీ ఫుల్ మూవీలో యాక్షన్ పార్ట్స్ గానీ సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా తనతో పాటుగా విద్యుత్ కి సాలిడ్ రోల్ పడింది. మొదట్లో కొంచెం షోషోగా అనిపించిన సెకండ్ హాఫ్ లో మాత్రం మళ్ళీ డైరెక్టర్ మురుగదాస్ గారు తుపాకీ రేంజ్ ఫీస్ట్ ని తనపై యూజ్ చేశాడు. ఇక ఎప్పుడైతే విద్యుత్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత నుంచి సినిమా మొత్తం మారిపోతుంది. ఇంకా డాన్సింగ్ రోజు ఫేమ్ కబీర్ కి తన యాక్షన్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. అలాగే హీరోయిన్ రుక్మిణి, వసంత్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఒక విధంగా చూస్తే తన కోసమే అన్నట్టుగా సినిమా మొత్తం స్టోరీ ఉంటుంది. ఇక వీరితో పాటుగా బీజు మీనన్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి మంచి స్కోర్ పడిందని, స్క్రీన్ ప్లే బాగుంది. కేవిన్ కుమార్ యాక్షన్ పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సుదీప్ ఎలమన్ సినిమా ఆటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. మూవీలో మురుగదాస్ గారి మూవీస్ అంటేనే కొంచెం స్లోగా ఇంజెక్ట్ అవుతాయి. ఇది కూడా అదే ఫేస్ లో ఉంటుంది. కర్ణాటక కంటెంట్ కూడా ఏం లేదు, ఫ్యామిలీ చూడండి. మనిషి మన విషయానికి వస్తే యాక్షన్ ఎమోషన్ పార్ట్ కూడా కొంచెం మేరకు ఓకే అనిపిస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్రెస్ చేయలేదు. కొన్ని చోట్ల ఇవి బలవంతంగా, కొన్ని చోట్ల నేచురల్ గా అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ లో స్టోరీ కూడా అంత ఎంగేజింగ్ గా వెళ్ళదు. దాదాపు 40 minutes వరకు స్టోరీ రెగ్యులర్ గా వెళ్ళినట్టే వెళ్తుంది. సో అక్కడ సాగదీత ఫీల్ కలుగుతుంది. అలాగే పాటలు కూడా 1-2 తప్ప అంత ఇంప్రెసివ్ గా లేవు. ఇంకా డైరెక్టర్ మురుగదాస్ గారు స్టోరీలో పెద్దగా కొత్తదనాన్ని తీసుకురాలేదు. ఆల్రెడీ మనకు తెలుసు గన్స్ మాఫియా ఇలా చాలానే మూవీస్ వచ్చాయి. హీరోకి ఒక డిసీజ్ పెట్టి రొటీన్ స్టోరీని తీసుకొచ్చాడు అనిపించింది. ఫైనల్ గా ఈ మూవీకి రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.